మీ బావ బయటకొస్తాడులే కానీ పొద్దున్నుంచి ఈ పాప ఏమీ తినకుండా అట్టనే కూర్చొనుండాది. ముందు మీ అక్కనేమైనా తినమని చెప్పు. ఏంటక్కా, ఏమి తినలేదా? ఎందుకనక్కా? బావకేం కాదని చెప్తున్నాం కదా. మీరు చెప్తున్నారే, కానీ నాకు నమ్మకం లేదు. నా మాట వినోదినమ్మా, అన్నయ్యని ఇడిపించాలనే కదా విజయశాంతి నేను పోయిస్తున్నావు. ఈ దారిలో అవ్వలేదంటే ఇంకో దారిలో అవుతుంది. ఇడిచిపెట్టలేదంటే మా అన్న నట్నే జైల్లో కూర్చోబెడతామా ఏంది? నువ్వు తినోదినమ్మా. పదక్క, 2 ముద్దలు తిందు గాని. నాకేం వద్దు. ఆయన మళ్ళీ ఇంట్లోకి వచ్చే వరకు నేను పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోను అంతే. ఛ! అక్క, జైల్లో వాడు బాధపడుతున్నాడు, ఇక్కడి అమ్మాయి బాధపడుతుంది. వాడి కోసం ఆ పాపైనా బాధపడుతుండాది. ఇంట్లో అందరం బాధపడుతూనే ఉండాం. ఏదో ఒకటి చేసి వాణ్ణి బయటికి తీసుకొద్దాంలే అన్నా. ఎవరి పాటికి వాళ్ళు ఇట్ట బాధపడతా కూర్చుంటే ఎట్టా? ఏం కాదులే కానీ ఏం చెయ్యాలనో ఏమో అనేది ప్రశాంతంగా ఆలోచిద్దాం. ఏం ప్రశాంతతో ఏమోనమ్మా, నాకేం అర్థం కావట్లేదు. రే, ఇంకేం చేస్తే బాగుంటుందో ఆలోచించండిరా. ఏదో ఒకటి చేసి వాడిని ఇంటికి తీసుకురండిరా. వాడి ఇంట్లో లేని కాడి నుంచి ఇల్లంతా అల్లకల్లోలం అయిపోతుండది. ఎవ్వరూ ప్రశాంతంగా లేరు. అత్త, నేనున్నాను కదా అత్త, ఎందుకు మీరు కంగారు పడతారు? కావాలంటే నేను పోయి జైల్లో కూర్చొనైనా మా అన్నని బయటికి గిడిపిస్తాను. వద్దయ్యా, వద్దు. ఇంతకు ముందైతే నువ్వు పోయి కూర్చున్నా నీకోసం ఏడ్చేవాళ్ళు ఎవ్వరూ లేరు. ఇప్పుడు ఆ పాపుండ్లా అర్జున్ పోయినాడని ఆ పాప ఎట్ట ఏడుస్తుండాదో రేపు నువ్వు పోతే ఈ పాప అట్ట ఏడవదా? ఎవ్వరు పోయి జైల్లో కూర్చోవలసిన పని లేదు. ఉన్నవాణ్ణి బయటికి తీసుకురండి, అది చాలు. వెళ్ళి వదినమ్మని కొంచెం ఓదార్చు. వెళ్ళు. ఏమండి, దుర్గా, నువ్వెందుకు వచ్చావు స్టేషన్కి? అదేంటి బావా అలా అంటావు? నువ్వు పోలీస్ స్టేషన్లో ఉంటే అక్క ఇంట్లో ప్రశాంతంగా ఎలా ఉంటుంది? నీకోసమని భోజనం వండుకొని తీసుకొచ్చింది. అవునండి, మీరు అసలు పోలీస్ స్టేషన్లో ఉన్నారన్న ఆలోచనే తట్టుకోలేకపోతున్నాను. ఎప్పుడు తిన్నారో ఏంటో, వీళ్ళు ఎలాంటి భోజనం పెడుతున్నారో ఏంటో. అందుకే మీకోసమని నా చేత్తోనే ఉండి తీసుకొచ్చాను. అన్న, వదినమ్మ ఎంతో ప్రేమతో చేసుకొచ్చుండది. ముందు నువ్వు తిను. వదినమ్మా, కలిపెట్టు. తినండి, ఎప్పుడు తిన్నారో ఏంటో. ఆగండి. ఇది పోలీస్ స్టేషన్ అనుకుంటున్నారా, మీ ఇల్లు అనుకుంటున్నారా?
సార్ భోజనమే కదా సార్, చెయ్యనివ్వండి సార్. మా బావగారు తిన్నారో లేదో అని మా అక్కయ్య తిండి తిప్పలు మానేసి ఇంట్లో బాధపడుతూ ఉంటే నేనే తీసుకొచ్చాను. మీ ఇష్టానికి క్యారేజీలు తీసుకొచ్చి పెట్టడం కుదరదు ఇక్కడ. మేము ఏది పెడితే అదే తినాలి, లేదంటే కోర్టు నుంచి స్పెషల్ పర్మిషన్ తెచ్చుకోవాలి. ముందు వెళ్ళి ఆ పని చూడండి, అప్పుడు ఎలా చేస్తాను. ఓ సారు, ఏంది సార్ మీరు? పోలీస్ మాదిరి కాదు, మనిషి మాదిరి ఆలోచించండి. భర్త జైల్లో ఉన్నాడు, భార్య ప్రేమగా ఓ ముద్ద తినిపిద్దామని భోజనం తీసుకొచ్చినది, అది కూడా వద్దంటారేంది? ఇప్పుడేంటి, మేం మనుషులం కాదంటావా? తను అలా అనట్లేదు సార్, కొంచెం మానవతా దృష్టితోటి ఆలోచించమంటున్నారు. నేరస్తుల మీద దయా దాక్షిణ్యాలు చూపిస్తే మేము డ్యూటీలు చేయలేములే కానీ ముందు మర్యాదగా ఆ క్యారేజ్ తీసుకొని వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. సార్ ప్లీజ్ సార్, ఆయనకు ఒక్క ముద్ద తినిపించేసి వెళ్ళిపోతాను సార్. ప్లీజ్ సార్, కాదనకండి సార్, ప్లీజ్. కుదరదమ్మా. ఏయ్, ఏం చేస్తున్నారా మీరు? వాళ్ళ పాటికి వాళ్ళు అన్నాలు తీసుకొచ్చి ఖైదీలకు తినిపిస్తూ ఉంటే మీరంతా సినిమా చూస్తున్నారా? సారు, ఎవరు సార్ ఖైదీ? మా అన్న తప్పు చేసినాడని ప్రూవ్ అయితే అప్పుడు అనండి. షాప్ మాది కదా అని మా అన్నని తీసుకొచ్చి లోపల కూర్చోబెట్టినారు, అంత మాత్రానికి ఆయన ఖైదీ అయిపోతాడా ఏమే? ఈ ఒళ్ళు కోవే తగ్గించుకోవాలి నువ్వు. అసలు నిన్ను చూస్తుంటే లోపలికి అడుగు పెట్టనిచ్చేవాడిని కాదు. మర్యాదగా బయటికి వెళ్ళండి. వద్రమ్మా, ఆ ఎస్ఐ సంగతి మేము చూసుకుంటాంలే కానీ ఈలోపు నువ్వు అన్నకి గమ్మున అన్నం తినిపించు. ఓ పాపా, నేను చెప్పింది చెప్పినట్టు చెయ్యి. వద్దు, రిస్క్. ఏం కాదు, నేను చెప్తాను కదా. అయ్యో, ఇంకా ఎంతసేపు వెళ్ళండి. ఇదంతా నీ వల్లే, నీ వల్లే. నేనేం చేశాను? నువ్వనే వడివి కరెక్ట్గా ఉంటే పరిస్థితి ఈరోజు ఇలా ఉండేది కాదు. ఎట్టా? తాగటం తిరగడం తప్ప వేరే పనే తెలీదు నీకు. ఇంటికొచ్చిన పోలీసులతో ఎలా మాట్లాడాలో తెలీదు. పొగరుతో ఆయన కాలర్ పట్టుకున్నావు. ఇప్పుడు ఆయన చూడు, నీ మీద కోపంతో కనీసం బావగారిని అన్నం కూడా తినేవట్లేదు.